నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీని కలిసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో కృతజ్ఞతలు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని పేదల ఇళ్లను పరిశీలించిన మంత్రి మనోహర్ ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ స్పష్టం. పిఠాపురంలో ఐ మేం ఫ్రెండ్స్ అండ్ చిత్ర యూనిట్ సందడి. చిక్కుటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల. ఏలూరులో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు. కాపు కాసి నిందితులను పట్టుకున్న పోలీసులు. తన పుట్టినరోజు నాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవగా శుభాకాంక్షలు తెలియడంతో పాటు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో తనకు కొండంత ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ప్రధాని మోదీతో కొంతసేపు ముచ్చటించే అవకాశం దక్కిందని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించేలా సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరినట్టు తెలిపారు. ఈ విషయమై మోదీ సానుకూలంగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ చేసినట్టు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్టు తెలిపారు. తనతో పాటు ప్రధాని మోదీని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పూరంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నట్టు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, డాక్టర్ ఎస్ జయశంకర్, కుమారస్వామి, శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీపాద్ యశో నాయక్, మనోహర్ లాల్ ఖట్టర్, అజయ్ తోమర్, అరుణ్ సో, ధనుంజయ మహదిక్, ధీరేంద్ర సింగ్, జీవీఎల్, కిషన్ రెడ్డి, సునీల్ దియోదర్తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్, ఎస్టీసీ, కేవీ రామలక్ష్మి, డీఎల్డీఓలు పి నారాయణమూర్తితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 461 అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని పెదరావూరు, సిరిపురం, దావలూరు ప్రాంతాల్లో పేదల కోసం ఉద్దేశించిన లేఅవుట్లను, అక్కడ ఇళ్ల నిర్మాణాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని, లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు 2 వారాల గడువు ఇస్తున్నామన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అలాగే లబ్దిదారులకు వారి స్థలాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్దిదారులకు రావాల్సిన బకాయిలు వారం రోజుల్లో విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని త్వరలోనే పెంచుతామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికే. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన, బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓర్ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా? ఏమండి, 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు, దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు. దయచేసి వాళ్ళ చేతులు లేపండి.
సో ఇంతమంది వెనకబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా, వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి? ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెదరావుడికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, కోటి రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు, ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో నివసించిన వాళ్ళు. ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము. మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, కాలువలు తీయడం లేదు, చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి. 30 అడుగుల రోడ్డు మనం విస్తీర్ణ వదిలినప్పుడు దయచేసి మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన మరిడి మారమ్మ, యానాలమ్మ అమ్మవార్లను ఆషాఢమాసం సందర్భంగా శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మకు సారిని సమర్పించారు. గూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బొలిశెట్టి రాజేష్, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, ఆలయ చైర్మన్ గోకా వీరవెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొని అమ్మను దర్శించుకుని సారిని సమర్పించారు. యానాలపల్లి గ్రామంలో అతి వైభవంగా ఈవేళ మారెమ్మ తల్లికి సారి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు, అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా ఏకస్తులై జరిపిస్తున్న పండుగ. ముఖ్యంగా ఆ మారెమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా యానాలమ్మ తల్లికి కూడా ఈ కార్యక్రమంలో భాగం ఉందని మరి పెద్దలు తెలియజేశారు. రాజరాజేశ్వరి అమ్మ తల్లిగా ఆవిడకి ఆశీర్వాదం కూడా ఉంది. ఇలాగా మరి ముగ్గురు దేవతలు కూడా ఈ గ్రామాన్ని మరి కాపాడుతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఒకే నిర్ణయంతో చక్కటి కార్యక్రమం చేసినందుకు, దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ గ్రామ కమిటీకి, అలాగే సర్పంచ్ గారికి, ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక. గత వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పిఠాపురం మండలం నర్సింగపురం గ్రామ శివార్న గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం పట్టణానికి సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూమి కొనుగోలు విషయంలో సుమారు 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక మాటలు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తవలేదు. నువ్వు ఇచ్చిన 66 ఎకరాల్లో దగ్గర 25 కోట్లు 30 కోట్లు స్కామ్ ఇక్కడ పిఠాపురం టౌన్కి సంబంధించిన పట్టాల్లో. ఇది మేము ఇంకా ముందునొస్తే మేము మునిగిపోతామని చెప్పి రాలేదు. గుండెల్లోతు నీళ్లు. నేను ఇక్కడ నిలబడితే వెనక గట్టు అటు సైడ్ వెళ్తే కరెక్ట్గా నా తలంత ఎత్తు గట్టు కొంత రోడ్డు. అంటే ఇక్కడ ఫిల్లింగ్ పేరుతో ఇక్కడ ఫిల్లింగ్ చేస్తామని చెప్పి భూసేకరణలో కూడా 20-25 కోట్లు కొట్టేశారు. ఫిల్లింగ్ పేరుతో నరేగా స్టిక్కర్ మొత్తం లేదంటే దగ్గర నియోజకవర్గంలో 150-200 కోట్లు మట్టిని తరలించి అమ్ముదొబ్బారు. అంటే ఇంత అవినీతి జరిగింది. అంటే ఇక్కడ ఫిల్లింగ్ చేయడానికే ప్రభుత్వం ఇచ్చి డబ్బు సరిపోద్ది. ఇక్కడ వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంత లోతు పిల్లలు ఎక్కడ వేస్తాడు? పిల్లరేసి ఇల్లు ఎలా కట్టుకుంటాడు? ఇక్కడ ఎవడ సరిహద్దు అడిగి తెలియదు, ఎవడ ప్లాట్ ఎక్కడుందో తెలియదు. ఎలక్షన్లో ఇష్టానుసారం రిజిస్టర్ చేశారంతే, ఎంపీని పాత ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరు కలిసి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి ముడుపులు అందాలి. ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గాన్ని నుంచి జగన్మోహన్ రెడ్డి భూసేకరణలో ముడుపులు అందాలి, ఫిల్లింగ్లో మట్టి మాఫియాలో ముడుపులు అందాలి. ఈ విధమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. ఇవన్నీ వాస్తవాలు కళ్ళు కనపడుతుంటే ఇక్కడ రా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రా, ఇక్కడ చూడు. తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శింది. కానీ ఇక్కడ దారుణంగా ఉంది. మరి ఇక్కడ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద ఒకసారి స్టడీ చేసి దీని తర్వాత వీటిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తేవాలని ఆలోచన చేసి చేస్తాం. ఇప్పుడు కూడా సెంట్లు అధికంగా ఇస్తున్నారు. ఏ గ్రామాల్లో అయినా ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి హౌసింగ్లను కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇచ్చి 2 కలిపి పేదవాడికి ఇల్లు అప్పు లేకుండా కట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇంత అవినీతి జరిగింది. దీని మీద కూడా ఎంక్వైరీకి మేము రేపు మంగళగిరిలో ఎప్పుడో వెళ్ళి ఈ 2-3 రోజుల్లో మంత్రులు ఉంటున్నారు కాబట్టి హౌసింగ్ మినిస్టర్కి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా మేము అడుగుతామని చెప్పి తెలియజేస్తాం. పిఠాపురం పట్టణ వాసులకి ఇంత అన్యాయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి పట్టణవాసులు కోరుతున్నాము. ఇప్పుడు మేము వచ్చేసరికి 950 ఎన్టీఆర్ అపార్ట్మెంట్లు ఇచ్చాం, టిట్కో హౌసెస్. వాళ్ళకి ఇప్పుడు వరకు ఇంట్లోకి వెళ్ళకుండా చేశారు. 5 సంవత్సరాల్లో దగ్గర లేదంటే 15-16 కోట్లు రెంటన రూపేనా నష్టపోయారు. తర్వాత ఈఎంఐ వడ్డీలు అయిపోయినాయి. వాటిని కూడా అన్నీ పాడు చేసి పెట్టారు. నేనేమంటున్నానంటే వాటిని కూడా త్వరలోనే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ రిలీజ్ చేసి వాటిని రిపేర్ చేసి ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.